ఎలాగైతే తప్పు ఆలోచించడానికి లిమిట్ ఉండదో, అలాగే మంచి ఆలోచించడానికి కూడా లిమిట్ ఉండదు. ఎంతైనా మంచి ఆలోచించవచ్చు. వారు మీకు ఎంత నష్టం కలిగించినా మీరు వారి కోసం ఎన్నో రెట్లు మంచి ఆలోచించాలి. ఎందుకంటే మన కర్మ మన భాగ్యాన్ని రాస్తుంది, వారి కర్మ వారి భాగ్యాన్ని రాస్తుంది. మనం వారి కర్మను చూసి మన భాగ్యాన్ని పోగొట్టుకోకూడదు. ఎవరైనా మనకు నష్టం చేస్తే మనం ఏం చేయాలి? వారి కోసం పరమాత్మ యొక్క శక్తులని, పరమాత్మ యొక్క ప్రేమని, నా నుండి అనేక ఆశీర్వాదాలను ఇవ్వాలి. మనసు కొంచెం కూడా డిస్టర్బ్ అయ్యిందా, ఈ లైన్ను గుర్తు చేసుకోవాలి. మనసును ఏడవనివ్వకూడదు, మనసును రాంగ్ రూట్లో వెళ్ళనివ్వకూడదు. ఒకవేళ వెళ్ళినా మనం ప్రేమతో వెనక్కి తీసుకురావాలి. మనసు మళ్ళీ వెళ్తుంది, మళ్ళీ మనం వెనక్కి తీసుకురావాలి. 4-5 సార్లు అలా జరిగాక రైట్ రూట్లోకి వచ్చేస్తుంది.